బలి అర్పణ చేసిన దేవుడు ప్రభువా. ఓ తండ్రి, నువ్వు ప్రజలకు దెబ్బల వలన తండ్రి మాకు స్వస్థత కలుగుతున్న తండ్రి, మృగజ రక్తం ద్వారా మాకు యోచన కలుగుతున్న ప్రభువా. ఆ కవలలోనే మా పాపాలను మూలం చెల్లించుకోండి ప్రభువా. అది జ్ఞాపకం చేసుకుంటూ ఈ రాత్రికాల సమయంలో ప్రభువా, ఈ రక్తం నీ సేవ చేసి తాగడానికి ఆశ కలిగి ఉన్నాం ప్రభువా. ఈ విధంగా మధ్యలో తిరిగి వచ్చి అపోస్తులకు నా తండ్రి రక్షించిన దేవుడు, ఈ మీద గారి ద్వారా తండ్రి సంఘానికి నా తండ్రి ఓ ప్రవాసం వదిలించిన దేవుడు ప్రభువా. రాత్రి మాకు నీ రక్తం నీ సేవనిచ్చి మమ్మల్ని జీవించి ఆస్వాదించు ప్రభువా. నీ జీవాన్ని మేము కలిగి ఉన్న వాక్యంలో ఇచ్చారు ప్రభువా. నీ శక్తిని నీ బలంతో నింపబడి ఆ ఎంత మాటలో మేము ముందుకు ప్రభువా. స్తోత్రము 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 స్తోత్రము. స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాగే నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్యం చదువుకుందాం. ఆదికాండము 22వ అధ్యాయము 1 నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. ఐదు నుంచి చదువుకుందాం. తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి దహన బలికి కట్టెలు తీసుకుని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకుని పోయెను. వారిద్దరూ కూడి వెళ్ళుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో, నా తండ్రి అని పిలిచెను. అందుకతడు, ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు, నిప్పును కట్టెలను ఉన్నవి గాని దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడుగుగా, అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకునని చెప్పాను. అలాగే వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠం పైన ఉన్న కట్టెల మీద ఉంచెను. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకునగా యెహోవా దూత పరలోకము నుండి, అబ్రహామా, అబ్రహామా అని అతను పిలిచాను. అందుకు అతడు, చిత్తం ప్రభువా అనెను. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతను ఏమీ చేయకము, నీకు ఒక్కడైన నీ కుమారుని నాకు ఇయ్య వెనుక తీయలేదు గనుక
నీవు దేవునికి భయపడువాడు అని ఇందువలన నాకు కనబడుచున్నది నేను. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకుని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకుని తన కుమారునికి మారుగా పెట్టి దహనబలిగా అర్పించెను. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతం మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడును. దేవుడు తన పరిశుద్ధ వాక్యమునకు తన ఆశీస్సులు జోడించెను గాక. తలవంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, మీ ఘననామమునకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇప్పటివరకు నాయనా మరి పాటలు పాడి ఉండగా ప్రభువా మీరు ఆనందించినారు, మేము నమ్ముచున్నాం. ప్రభువా అత్యంత ప్రాముఖ్యమైన సమయంలో నా పని మేము వచ్చిన్నాం తండ్రి. అదేదనగా మీరే నేరుగా మా హృదయాలతో మాట్లాడే సమయం కనుక మీరు రంగం మీదకి రండి ప్రభువా. మీ బిడ్డలమైనటువంటి మా అందరితో మాట్లాడమని ప్రభువా, మీరు ఏదైతే బోధించాలని అనుకుంటున్నారో తండ్రి, దాన్ని గ్రహించగలిగేటువంటి మనసును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. వినగలిగే చెవులను మాకు ఇయ్యమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. మీరు మాట్లాడే ప్రతి మాట అయ్యా అది మా తల మీద నుంచి వెళ్ళక ప్రభువా, అది నేరుగా మా హృదయాన్ని తాకున్నట్లుగా సహాయం చేయండి ప్రభువా. కృప చూపించమని, దయ చూపించమని. అల్పుడును అయోగ్యుని ప్రభువా, ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో నాకైతే తెలియదు, కానీ మీరు ఈ రంగం మీదకి వచ్చి అందరితో మాట్లాడమని మా ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించడు వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చోవచ్చు. హల్లెలూయా. చాలా సంతోషం. మరి కొంచెం లేట్ అయింది, ఏమనుకోవద్దు. ఎందుకంటే మరి సాయంకాలం కొంతమంది దైవజనులు మన ఇంటికి వచ్చారు. సో ఒక పని నిమిత్తం వచ్చారు వాళ్ళు, కాబట్టి వాళ్ళని స్వీకరించి రిసీవ్ చేసుకుని వాళ్ళకి మరి ఆతిథ్యం ఇచ్చేసరికి కొంచెం ఆలస్యమైంది, వాళ్ళు పంపించేసరికి. కాబట్టి మరి రొట్టె ప్రిపేర్ చేయడం లేట్ అయింది. ద్రాక్షరసం అంటే ఆల్రెడీ ఉంది, సో కాబట్టి కొంచెం లేట్ అయింది. అయినా సరే మరి ఇంకో విషయం ఏంటంటే అది వర్తమానం ప్రిపేర్ చేయడం కూడా టైం లేదు. సో అయినా సరే దేవుడే మనల్ని నడిపిస్తాడు. ఆమేన్. నిలబడుట నీ వంతు, మాట్లాడేది నేను అని ఆయన చెప్తా ఉన్నాను. ఆమేన్. సో కాబట్టి ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలో తెలియదు. సో అయినా సరే మరి దేవుని యొక్క నడిపింపు చేత మనం ముందుకెళ్దాం. దేవుడు మనతో ఖచ్చితంగా మాట్లాడతాడు. ఆమేన్. ఎంతమంది నమ్ముతున్నారో దేవుడు మనతో మాట్లాడతాడు? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సరే, మంచిది. చదువుకున్న వాక్య భాగం నుంచి ఈ సాయంకాల సమయంలో చిన్న వర్తమానము. అదేంటంటే విశ్వాసం అనేది కేటగిరీలుగా ఉన్నది, లేదంటే విశ్వాసం అనేది తరగతులుగా ఉన్నది, విశ్వాసం అనేది లెవెల్స్గా ఉన్నది. అంటే విశ్వాసంలో రకాలు ఉంటాయి. ఆమేన్. సో ఏంటి రకాలు అని చెప్పంటే, అల్ప విశ్వాసం ఒకటి, ఓకే, గొప్ప విశ్వాసం ఒకటి. ఆమేన్. అలాగే మూడోది ఉంది, ఏదంటే విశ్వాసం లేని స్థితి. ఆమేన్. ఒకటి అల్ప విశ్వాసం, రెండు గొప్ప విశ్వాసం, మూడోది విశ్వాసం లేని స్థితి. ఆమేన్. సో ఈ మూడింటి గురించి ఈ రాత్రికాల సమయంలో మనం ధ్యానం చేద్దాం. అయితే చదువుకున్న వాక్య భాగంలో అబ్రహాము గురించి మనం చూస్తున్నాం. అబ్రహాము దేవుడిని నమ్మాడు. సో అది అతనికి నీతిగా ఎంచబడింది. సో అబ్రహాము యొక్క హృదయాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. చూసినప్పుడు అబ్రహాము యొక్క హృదయంలో విశ్వాసం ఉన్నది. ఆ విశ్వాసాన్ని దేవుడు పరీక్షించాలని కోరుకున్నాడు. అందుకోసమే ఆయన ఏమన్నాడంటే, నీకు ఒక్కగానొక్క కుమారుణ్ణి నేను ముసలితనంలో నీ శరీరాన్ని మార్చి ఇచ్చాను కదా, ఆ కుమారుని నాకు బలివ్వమని దేవుడు చెప్పాడు. చెప్పినప్పుడు అబ్రహాముకి విశ్వాసం ఉన్నది. ఏంటి అబ్రహాము యొక్క విశ్వాసము అంటే, అబ్రహాము ఎందుకు ఆ మాటకు లోబడుతున్నాడు, ఎందుకు తన కుమారుణ్ణి బలివ్వడానికి వెళ్తా ఉన్నాడు అని చెప్పంటే, అబ్రహాముకి విశ్వాసం ఉన్నది కాబట్టి. ఏంటి ఆ విశ్వాసం అని చెప్పంటే, కుమారుని కూడా బలివ్వడానికి వెనక తీయని విశ్వాసం ఏంటంట. ఆమేన్. ఫ్లైట్ మోడ్లో పెట్టా, ఎవరి దశలు కుమారుని సైతం చంపడానికి, అంటే దేవుడు అడిగితే ఇవ్వడానికి కూడా వెనకాడనటువంటి విశ్వాసాన్ని అబ్రహాము కలిగి ఉన్నాడు. ఎందుకంత విశ్వాసం వచ్చింది అని చెప్పంటే, అబ్రహాముకి ఒక విషయం అర్థమైంది. మీరు ఎప్పుడే గుర్తుపెట్టుకోండి, విశ్వాసం నీకు రావాలంటే ముందుగా దేవుని యొక్క ప్రణాళిక ఏంటో అర్థం అవ్వాలి.
దేవుని యొక్క ప్రణాళిక నీకు అర్థమైనప్పుడే విశ్వాసం వస్తుంది. ఆమేన్. సో ఇప్పుడు అబ్రహాముకి విశ్వాసం ఉంది కాబట్టి దేవుడు అడిగిన వెంటనే ఆయన ఏం చేస్తున్నాడంటే తన కుమారుని బలి ఇవ్వడానికి వెళ్తా ఉన్నాడు. ఏంటి ఆ విశ్వాసము అని అంటే ఏం అర్థమైంది ఆయనకి అని చెప్పంటే, నా కుమారుణ్ణి దేవుడు ఏ పరిస్థితిలో ఇచ్చాడు నాకు అని అంటే, నా శరీరము ముసలిదైపోయింది, నా యొక్క భార్య గర్భము కూడా మృతతుల్యం అయిపోయింది. అంటే ఆల్మోస్ట్ మేము శారీరకంగా చనిపోయిన స్థితిలో ఉన్నాం. మా శరీరాలు చనిపోయాయి, కేవలం ఆత్మ మాత్రమే బ్రతుకుతా ఉంది. పిల్లలు పుట్టేందుకు అసలు అవకాశమే లేని స్థితికి మేము చేరుకున్నాం. ఆమేన్. అయినప్పటికీ దేవుడు మమ్మల్ని పిల్లలు కనేవాళ్ళలాగా మమ్మల్ని మార్చాడు. అంటే దేవుడు ఏం చేశాడంటే చనిపోయినటువంటి అబ్రహాము శారాల శరీరాల్ని తిరిగి పునరుద్ధరించేటట్టుగా దేవుడు చేశాడు. ఆమేన్. అంటే అబ్రహాముకి ఏమైంది అని చెప్పంటే ఏం అర్థమైంది అని అంటే దేవుడు మృతులను సైతం లేపగలడం అర్థమైంది. హల్లెలూయా. సో ఎప్పుడైతే తనకి కుమారుడు జన్మించాడో అబ్రహాముకి అర్థమైన విషయం ఏంటంటే చనిపోయినా సరే దేవుడు లేపగలడు. ఎందుకంటే మేము ఆల్రెడీ మా శరీరాలు చనిపోయి ఉన్నాయి, మా శరీరాలు మృతతులు అయిపోయి ఉన్నాయి, అయినా సరే మేము పిల్లలు కనగలిగామంటే దానికి కారణం మా శరీరాలను దేవుడు పునరుద్ధరించాడు. ఆమేన్. కాబట్టి ఇప్పుడు దేవుడు ఎప్పుడైతే అబ్రహాము కుమారుడు నువ్వు నాకు చంపే అని చెప్పి అన్నాడో ఇప్పుడు అబ్రహాముకి విశ్వాసంతో ముందుకు వెళ్తున్నాడు. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే ఈ దేవుడే బలి ఇవ్వమన్నటువంటి ఆ దేవుడే ఇంకో చోట అబ్రహాముకి ఏం చెప్పాడంటే, ఆమేన్, నీ కుమారుని ద్వారా నేను ఈ ప్రపంచాన్ని ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా నేను ఆశీర్వదిస్తాను. ఈ కుమారుడి ద్వారా సంతానం వస్తుంది, ఈ కుమారుడి ద్వారా ఒక దేశం ఏర్పడుతుంది, ఆ దేశం ద్వారా నీకు మిగిలిన దేశాలన్నింటినీ కూడా నేను ఆశీర్వదిస్తానని చెప్పి అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేశాడు. హల్లెలూయా. అంతకుముందు అసలు కుమారుడే లేనప్పుడు దేవుడు అబ్రహాము వాగ్దానం చేశాడు, నేను నీకు కుమారుడిని ఇస్తానని. ఆ వాగ్దానం నెరవేరింది, దేవుడు ఇచ్చాడు. ఆమేన్. 25 సంవత్సరాలు అబ్రహాము వెయిట్ చేశాడు విశ్వాసంతో. కాబట్టి ఆ మాట దేవుడు నెరవేర్చాడు. నెరవేర్చిన దేవుడు ఈ మాటను కూడా నెరవేరుస్తాడు అని చెప్పి అబ్రహాముకు నమ్మకం కలిగి ఉన్నాడు. ఏ మాట అంటే నా కుమారుడి ద్వారా ఈ ప్రపంచ దేశాలన్నింటినీ కూడా ప్రజలందరినీ కూడా దేవుడు దీవించబోతా ఉన్నాడు. నా కుమారుడి ద్వారా ఒక జనాంగాన్ని దేవుడు తయారు చేయబోతా ఉన్నాడు. ఆ మాట ఇచ్చాడు కాబట్టి దాన్ని ఖచ్చితంగా ఆయన నెరవేర్చి తీరుతాడని చెప్పి అబ్రహాముకి విశ్వాసము ఉన్నది. అబ్రహాం అర్థమైంది. ఇప్పుడు వచ్చి దేవుడు ఏమంటాడంటే నీ కుమారుడిని నాకు బలివు, నీ కుమారుడిని చంపే అని చెప్పి దేవుడు అంటున్నాడు. అయినా సరే ఇప్పుడు అబ్రహాము ఎందుకు ఎలా కుమారుని చంపడానికి వెళ్తున్నాడు అని చెప్పంటే ఏ విశ్వాసంతో వెళ్తున్నాడు అని చెప్పంటే నా శరీరం మృతదైపోయిన శరీరాన్ని దేవుడు లేపాడు కాబట్టి ఇప్పుడు ఒకవేళ నా కుమారుడిని చనిపోయినా సరే నా కుమారుడిని చంపినా సరే దేవుడు తిరిగి మరల లేపగలడు. హల్లెలూయా. ఆ విశ్వాసం ఉంది కాబట్టి ఇప్పుడు అబ్రహాము తన కుమారుడిని చంపడానికి ఎంత మాత్రం కూడా వెనకాడట్లేదు. ఆమేన్. సో కాబట్టి ఈ సమయంలో ఆ విశ్వాసంతో అతను ముందుకెళ్తా ఉన్నాడు. ముందుకెళ్తున్నప్పుడు తన భార్యకి చెప్పలా, ఎందుకంటే ఆమె గొడవ చేస్తుందేమో, పోకుండా ఆపేస్తుందేమో. దేవుడేమో బలి ఇవ్వమన్నాడు, ఏమో చెబితే గొడవ చేస్తే నా కుమారుడిని చంపుతున్నావు నువ్వు అని చెప్పి నానా యాగి చేసి బలి ఇవ్వటం ఆపేస్తుందని చెప్పి ఇప్పుడు అబ్రహాం ఏం చేశాడంటే తన భార్యకి చెప్పకుండా ఆ ప్రయాణం కొనసాగిస్తా ఉన్నాడు. కొనసాగిస్తున్నప్పుడు ఈ కట్టెలు తీసుకెళ్తున్నాడు, ఆ తర్వాత నిప్పు తీసుకెళ్తున్నాడు. ఈ సమయంలో ఇస్సాకు అడిగాడు. ఏమని అడిగాడంటే, తండ్రి కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, కానీ గొర్రె పిల్ల అక్కడ అడిగాడు. హల్లెలూయా. సో అంటే విశ్వాసంతో ఉన్నటువంటి అబ్రహాముకి ఇప్పుడు ఏమొచ్చిందంటే ఒత్తిడి వచ్చింది. అబ్రహాముకి మరి తన కుమారుడు చనిపోతే ఏ విధంగా బ్రతికిస్తాడో, ఏ విధంగా తన సంతానాన్ని వృద్ధి చేస్తాడో అబ్రహాముకి తెలియదు. ఆమేన్. కానీ ఎప్పుడైతే ఆ ఒత్తిడి అనేది వచ్చిందో ఇప్పుడు తన కుమారుడు అడగగానే ఇప్పుడు ఒత్తిడి వచ్చింది, ఏం చెప్పాలి? ఆమేన్. సో విశ్వాసంతో ఇప్పుడు అబ్రహాం ఏం పలుకుతున్నాడంటే, కుమారుడా బలికి దేవుడే గొర్రె పిల్లను చూచుకొనును. హల్లెలూయా.
అబ్రహాము విశ్వాసంతో ఒక మాట మాట్లాడుతున్నాడు. అబ్రహాముకి ఎప్పుడైతే ఒత్తిడి వచ్చిందో, ఆయన ఎప్పుడైతే విశ్వాసం కలిగి ఉన్నాడో, ఆ విశ్వాసానికి ఇప్పుడు ఒత్తిడి యాడ్ అయింది. ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి, నోరు తెరవకుండా ఉండలేడు ఇప్పుడు. ఆమేన్. అంతకుముందు అయితే, అడక్కముందు అయితే సైలెంట్గా వెళ్ళిపోతున్నాడు, కట్టెలు తీసుకున్నాడు, నిప్పు తీసుకున్నాడు, వెళ్ళిపోతా ఉన్నాడు. ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, అడిగేవాడు లేడు. కానీ ఎప్పుడైతే ఆ కుమారుడు అడిగాడో, ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది, నోరు తెరవాల్సిన పరిస్థితి వచ్చింది. సో కాబట్టి ఇప్పుడు అబ్రహాము తనకున్న విశ్వాసంతో ఏం మాట్లాడుతున్నాడంటే, ఈ సోదరి సోదరులారా, గొర్రె పిల్లని దేవుడే చూసుకుంటాడు. ఆమేన్. ఇప్పుడు ఆ విశ్వాసంతో మాట్లాడేటువంటి మాట ఇప్పుడు దేవుడు ఖచ్చితంగా నెరవేర్చి తీరాల్సిందే. హల్లెలూయా. సో ఎప్పుడైతే మనం విశ్వాసం కలిగి ఉంటామో, ఎప్పుడైతే ఆ విశ్వాసానికి ఒత్తిడి యాడ్ అవుతుందో, ఆమేన్, అక్కడ ఖచ్చితంగా నువ్వు మాట్లాడిన మాట నెరవేరుతుంది. హల్లెలూయా. ఎందుకంటే అక్కడ గొర్రె పిల్లల్ని వధించడు, గొర్రె పిల్లల్ని చూసుకోవాలి అని చెప్పి, గొర్రె పిల్లల్ని నేను ఉంచుతానని చెప్పి దేవుడు ఎక్కడ చెప్పాలి అబ్రహాముకి. ఆమేన్. అబ్రహాము తెలియదు అసలు గొర్రె పిల్ల ఉందని. కానీ ఇప్పుడు అబ్రహాము పలికాడు దాన్ని. పలికినప్పుడు దాన్ని చేయాల్సినటువంటి బాధ్యత ఎవరిది? ఇప్పుడు దేవుడిది. హల్లెలూయా. ఎందుకంటే విశ్వాసంతో మాట్లాడుతూ ఉన్నాడు, నా కుమారుడు చనిపోడు, నా కుమారుడు బ్రతుకుతాడు, కాబట్టి దేవుడు ఏదో ఒక గొర్రె పిల్లని తనకు బదులుగా ఇస్తాడని చెప్పి విశ్వాసంతో పలికినప్పుడు ఆ మాట ఇప్పుడు ఉనికిలోకి వస్తా ఉన్నది. ఆమేన్. అక్కడికి వెళ్ళాడు, చేతులు కాళ్ళు కట్టేశాడు, ఆ కట్టెలు చక్కగా పేర్చాడు. ఆ విధంగా అతన్ని బలివ్వడానికి కత్తెత్తగానే ఇప్పుడు దేవుడు అంటున్నాడు, అబ్రహామా ఆగు, నీ విశ్వాసాన్ని నేను గమనించాను, నా కోసం నువ్వు ఏమైనా చేస్తావు. నీవు నీ కుమారుడి కంటే కూడా నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావు, కాబట్టి నాకు భయపడుతున్నావు నువ్వు. కాబట్టి ఇదిగో నీ చేతిని దూరంగా పెట్టు, ఆ కత్తిని పక్కన పెట్టు, ఇదిగో ఆ పొదలో గొర్రె పిల్ల ఉన్నది. ఆమేన్. సో అబ్రహాము మాట్లాడే మాట ఇప్పుడు దేవుడు ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది? ఆమేన్. ఎందుకంటే విశ్వాసంతో మనం మాట్లాడిన మాట అది ఖచ్చితంగా రూపుదాలుస్తుంది, అది ఖచ్చితంగా ఉనికిలోకి వస్తుంది. హల్లెలూయా. అందుకోసం యేసు ప్రభువు అన్నాడు, మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండను చూచి ఇదిగో వెళ్ళి అక్కడ సముద్రంలో పడు అని చెప్పి అంటే మీరు చెప్పిన మాట జరుగుతుంది అన్నాడు ఆయన. హల్లెలూయా. నేను చెప్పిన మాట అంటలేదు ఆయన, ఆయన ఏమంటాడు, మీరు చెప్పిన మాట జరుగుతుంది, మీరు చెప్పిన మాట జరుగుతుంది. కాబట్టి విశ్వాసం అనేది ఆ విధంగా ఉన్నప్పుడు, ఆ విశ్వాసానికి ఒత్తిడి వచ్చినప్పుడు నీవు మాట్లాడిన మాట దేవుడు నెరవేరుస్తాడు. హల్లెలూయా. అలాగే ప్రియ సోదరి సోదరులారా, ఈ వర్తమానము, ఈ గడి వర్తమానం ఎందుకోసం వచ్చింది అని చెప్పంటే మన శరీరాలు మార్పు చెందించడం కోసము వచ్చింది. సో ఎప్పుడైతే ఈ వర్తమానం మనకు వచ్చిందో మనకు ఒక విశ్వాసం అనేది బిల్డ్ అవుతూ ఉంటుంది, మన లోపల విశ్వాసము వస్తూ ఉంటది. అయితే చివరి దినాల్లో ఈ విశ్వాసానికి ఒక ఒత్తిడి రాబోతూ ఉంది, ఈ విశ్వాసానికి ఒక పరీక్ష రాబోతూ ఉంది. సో ఆ సమయంలో ఇప్పుడు నీకు ఆహారం దొరకదు, నీకు తినడానికి తాగడానికి నీళ్లు ఉండవు, ఆహారం దొరకదు. సో ఏదైనా కొనుక్కోవాలని నీకు కొనుక్కునే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ప్రపంచం అంతా కూడా ఒకటవుతుంది, దేవునికి వ్యతిరేకంగా వాళ్ళు ఒకటైనప్పుడు నీకు ఆహారం అనేది ఉండదు. దేవుని పక్షాన్ని ఎవరైతే నిలబడతారో వాళ్ళకి ఆహారము ఉండదు, కొనడానికి ఉండదు, అమ్మడానికి ఉండదు. ఆ సమయంలో నీ లోపల ఉన్నటువంటి విశ్వాసాన్ని నువ్వు ఉపయోగించవలసి ఉన్నది. ఆ సమయంలో నీ లోపల ఉన్నటువంటి విశ్వాసంతో కేవలం గమ్మునుండటం కాదు, నువ్వు పలకవలసిన సమయం వస్తుంది. హల్లెలూయా. సో అబ్రహాము ఏ విధంగా తన కేవలం విశ్వాసంతో ఉండలేదు, ఆ మాట అతను పలకవలసి వచ్చింది ఒత్తిడి వచ్చినప్పుడు. అలాగే విశ్వాసంతో ఈ వర్తమానం నీకు విశ్వాసం తీసుకొస్తుంది. ఎప్పుడు అంటే ఎందుకు తీసుకొస్తుంది అంటే ఒత్తిడి రాబోతా ఉన్నది. ఆమేన్. సో ఆ ఒత్తిడి వచ్చినప్పుడు, ఆ మూడో వేపు మనకు వచ్చినప్పుడు నీవు పలుకుబడిన మాట ద్వారా ఆహారాన్ని సృష్టించుకోబోతా ఉన్నాం. ఆమేన్. సో కాబట్టి మన పరిస్థితులు మన నోటి మాట ద్వారా మార్చబోతా ఉన్నాం. అది దానికి కారణం ఏంటంటే ఈ వర్తమానం తెచ్చినటువంటి విశ్వాసమైనది. హల్లెలూయా. అయితే ఇప్పుడు సమస్య ఏంటంటే కొంతమందికి, ఎందుకంటే విశ్వాసంలో రకాలు ఉన్నాయి. ఆమేన్. కొంతమందికి అల్ప విశ్వాసం ఉంటుంది, ఆమేన్. కొంతమందికి గొప్ప విశ్వాసం ఉంటుంది. అయితే ఇప్పుడు సమస్య ఏంటి? అల్ప విశ్వాసం అంటే ఏంటి అని చెప్పంటే ఒకసారి చూద్దాం. అల్ప విశ్వాసం ఏం చేస్తుంది అని చెప్పంటే భవిష్యత్తుని గురించి అది బాధపడుతూ ఉంటుంది. అల్ప విశ్వాసం అంటే ఏంటి? అల్ప విశ్వాసం అంటే విశ్వాసం లేదని కాదు, తక్కువ విశ్వాసం ఉందని. ఆమేన్. సో తక్కువ విశ్వాసం ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ తక్కువ విశ్వాసం ఏం చేస్తారంటే రేపు ఏమవుతుందో,
రేపు ఆహారం దొరుకుతో లేదో, రేపు నాకు మంచి దొరుకుతో లేదో, రేపు నాకు ఆ లోన్ వస్తుందో లేదో, నేను ఈ అప్పు తీర్చగలనో లేదో, నాకు ఉద్యోగం వస్తుందో రాదో, ఇలాగా భవిష్యత్తు గురించి బాధపడుతూ ఉంటుంది అల్ప విశ్వాసం. ఆమేన్. దాన్ని అల్ప విశ్వాసం అని మనం అంటాం. ఆమేన్. సో అలాగే అన్కాన్షియస్ ఆఫ్ జెహోవా ఈరే, యేసు అనగా దేవుడు నీకు అవసరమైన సమయంలో నీకు అవసరమైన దానిని అప్పటికప్పుడు సమకూర్చే దేవుడు అని చెప్పి నమ్మటంలో ఆ అల్ప విశ్వాసము సమస్య కలిగి ఉంటుంది. ఆమేన్. సో నీకు ఆ సిచ్యువేషన్ వచ్చింది, ఒత్తిడి వచ్చింది, ఆ ఒత్తిడిలో ఏమో దేవుడు రాకపోతే పరిస్థితి ఏంటి? ఆమేన్. ఆ టైంలో దేవుడు నాకు సహాయం చేయకపోతే పరిస్థితి ఏం చెప్పి అంటది. ఆమేన్. అదే అల్ప విశ్వాసమైన. ఆమేన్. సో కాబట్టి అల్ప విశ్వాసం ఏం చేస్తుందంటే అది భయపడతా ఉంటది. అల్ప విశ్వాసం ఏం చేస్తుంది అని చెప్పంటే ఇంకొక చోట మనం తీస్తే అది కారణాలను వెతుకుతుంది. అల్ప విశ్వాసం ఏం చేస్తుంది? కారణాలను వెతుకుతుంది. ఈ విధంగా జరుగుతుంది అంటావా? దేవుడు ఇక్కడ చెప్పాడు, ఇది జరగడానికి అవకాశం ఉందా, ఎలా జరుగుతుంది ఇది అని చెప్పి కారణాలు వెతికేదే అల్ప విశ్వాసమైనది. ఆమేన్. అలాగే అల్ప విశ్వాసము ఏం చేస్తుంది అని చెప్పంటే నీటి మీద నడవడానికి అది శక్తి. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం అంటే అల్ప విశ్వాసం అంటే వాళ్ళు ఏ కార్యాలు చేయరని చెప్పి అనుకుంటున్నాం. కానీ దేవుడి వాక్యం రాయబడింది అల్ప విశ్వాసంతో ఉన్న పేతురు నీటి మీద నడవగలిగాడంట. ఆమేన్. సో అతనికి గొప్ప విశ్వాసమే లేదు, నీటి మీద నడిచే విశ్వాసం ఏంటంట? అల్ప విశ్వాసమే. అందుకోసమే పేతురుని యేసుప్రభువు అంటున్నాడు, అల్ప విశ్వాసం నువ్వు ఎందుకు అవిశ్వసించావు? ఆమేన్. ఇప్పటిదాకా నడిచి వచ్చావు కదా, నువ్వు ఎందుకు అవిశ్వసించావు అని చెప్పంటే అప్పటిదాకా నడిచింది ఏంటి అని అంటే అల్ప విశ్వాసం నడిచింది, కానీ అది చివరిదాకా కొనసాగించలేకపోయాడు ఆయన. కాబట్టి అతడు మునిగిపోసాగాడు, యేసుప్రభువు వచ్చి సహాయం చేశాడు. ఆమేన్. సో కాబట్టి ఈ అల్ప విశ్వాసము మన లోపల ఉంటుంది కొంతమందికి. అలాగే కొంతమందికి గొప్ప విశ్వాసం ఉంటుంది. గొప్ప విశ్వాసం అంటే ఏంటి అని చెప్పంటే ఇట్ లుక్స్ ఫర్ స్పోకెన్ వర్డ్ ఓన్లీ. ఆ విశ్వాసానికి కావాల్సింది ఏంటి అని చెప్పంటే ఈ బైబిల్లో ఆ మాట ఉంటే చాలు, దానికి అంతే, ఇంకేం అవసరం లేదు. అర్థమైనా? గొప్ప విశ్వాసం అంటే ఏంటి? దేవుడు చెప్పాడా లేదా అని అడుగుతుంది అంతే. ఆమేన్. నీ ముందు 10,000 మంది శత్రువులు వచ్చి నీ చుట్టూ నిలబడినా సరే అదేమడుగుతానంటే వాళ్ళ చేతుల్లో కత్తులు ఉన్నాయా, వాళ్ళ చేతులకి ఎంత, వాళ్ళ శస్త్రాలు ఎంత మందం ఉన్నాయి, వాళ్ళ కత్తులు ఎంత షార్ప్గా ఉన్నాయి, ఈ చూడదు. గొప్ప విశ్వాసం ఏమంటదంటే ఒకే ఒక మాట అంటది, ఈ యుద్ధం గెలుస్తాను దేవుడు చెప్పాడా లేదా అంట. హల్లెలూయా. దేవుడు చెప్పాడా చాలుగా, చుట్టూ ఎంతమంది ఉన్నా నాకు అనవసరం. ఆమేన్. అది చూడు, చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు చూడకుండా కేవలం దేవుడి వాక్యాన్ని మాత్రమే చూసేదే గొప్ప విశ్వాసమైనది. హల్లెలూయా. కాబట్టి గొప్ప విశ్వాసానికి కేవలం కావాల్సింది ఏంటంటే వాక్యం మాత్రమే. దేవుడు అట్లా అన్నాడా అంతే, దేవుడు చేస్తాడు అంతే. ఆమేన్. సో నాకు ఎంత రోగం ఉన్నా సరే, నాకు ఎంత బాధగా ఉన్నా సరే నాకు అనవసరం, దేవుడు కల్వరి శిలువలో పొందిన దెబ్బల చేత నన్ను స్వస్థపరిచాడని చెప్పాడు కదా, చాలా, ఇంకా నాకు ఏం అవసరం లేదు, నా రోగం తగ్గిపోయింది అంటది. ఆమేన్. ఈ నొప్పి అలాగే ఉంటుంది, బాధ అలాగే ఉంటుంది. కానీ గొప్ప విశ్వాసం ఏం చేస్తుందంటే ఎప్పుడు కూడా వాక్యం వైపే చూస్తుంది, వాక్యాన్ని నమ్ముతుంది అది. కాబట్టి అదే గొప్ప విశ్వాసమైనది. ఆమేన్. అలాగే గొప్ప విశ్వాసం ఏం చేస్తుందంటే యేసు అంటే దేవుని యొక్క అథారిటీని, దేవుని యొక్క అధికారాన్ని గుర్తిస్తుంది. గొప్ప విశ్వాసం ఎప్పుడు కూడా ఏం చేస్తుందంటే దేవుని యొక్క అధికారాన్ని గుర్తిస్తుంది. నువ్వెంత అధికారం కలిగి ఉన్నావు, నువ్వెంత పరిశుద్ధంగా జీవిస్తున్నావు, నువ్వెంత శక్తిమంతుడివి అని చూడవు. దేవుడు ఏ అధికారాన్ని కలిగి ఉన్నాడు, దేవుడు అధికారాన్ని కలిగి ఉన్నాడా లేదా, దేవుడు చేయగలడా లేదా, ఇదే చూస్తుంది తప్ప ఇక దేని వైపు కూడా గొప్ప విశ్వాసం చూడదు. ఆమేన్. కాబట్టి గొప్ప విశ్వాసం అనేది ఎప్పుడు కూడా దేవుని యొక్క అధికారాన్ని అది గుర్తిస్తుంది. హల్లెలూయా. సో కాబట్టి నోయింగ్ హూ యు ఆర్ అండ్ వాట్ పవర్ యూ హ్యావ్. సో గొప్ప విశ్వాసం ఎప్పుడు కూడా నువ్వెవరో గుర్తించేస్తుంది. ఓకే, నువ్వు ఏ స్థానంలో ఉన్నావు, దేవుడికి నీకు సంబంధం ఏంటి, ఈ విషయాల్ని గుర్తించి తద్వారా అది ముందుకు వెళ్ళి పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి గొప్ప విశ్వాసం ఉన్న వాళ్ళకి వాళ్ళ స్థానం ఏంటో వాళ్ళకి తెలుస్తుంది. హల్లెలూయా. యేసుక్రీస్తు గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. అలాగే
శూనేమీరాలు గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉంది. ఆమేన్. ఎందుకంటే ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా నా కుమార్తెని నువ్వు కాపాడు అని చెప్పంటే ఆయన అన్నాడు, కుక్క పిల్లలకి అంటే పిల్లలకి తీసి వేయాల్సిన ఆహారాన్ని కుక్క పిల్లలకి వేయటం యుక్తం కాదు అని చెప్పంటే ఆమె అంటుంది, నేను కుక్కనే. ఆమేన్. నేను కుక్కనే. అయితే పిల్లలు టేబుల్ నుంచి బలం నుంచి పడేటువంటి కుక్కలు తింటాయి కదా. ఆమేన్. ఆ మొక్కలే నాకు ఇవ్వని చెప్పి అంటున్నాను. ఆమేన్. సో కాబట్టి ఆ విధంగా యేసుక్రీస్తు ఆ విధంగా ఎంతగా ఆమెని డిస్గ్రేడ్ చేయాలని చూసినా, ఎంతగా డిస్కరేజ్ చేయాలని చూసినా, గొప్ప విశ్వాసం ఎల్లప్పుడూ కూడా నిరుత్సాహపడదు. అది ఎప్పుడు కూడా దేవుని యొక్క మాటను పట్టుకుంటుంది. ఆమేన్. దేవుని యొక్క మాట, నువ్వు కుక్క అంటే ఎస్ నేను కుక్కనే అంటది. ఆమేన్. దేవుని యొక్క మాట, నువ్వు రాజు అంటే ఎస్ నేను రాజునే అంటది. ఆమేన్. దేవుని యొక్క మాట, నువ్వు విజయం సాధిస్తున్నావు అంటే ఎస్ నేను విజయం సాధించానంట. ఓకే. సో అది గొప్ప విశ్వాసమైనది. ఆమేన్. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఇప్పుడు సమస్య ఏంటి అని చెప్పంటే, గొప్ప విశ్వాసం అనగా అల్ప విశ్వాసం కలిగి ఉన్నటువంటి మనం గొప్ప విశ్వాసానికి వెళ్ళగలమా? లేదంటే అల్ప విశ్వాసులు ఎప్పుడు అల్ప విశ్వాసులుగానే ఉంటారా? గొప్ప విశ్వాసంలోకి వెళ్ళలేరా అని చెప్పంటే బైబిల్ ఏం చెప్తా ఉంది అని చెప్పంటే, నీకు అల్ప విశ్వాసం ఉన్నప్పటికీ నీవు గొప్ప విశ్వాసానికి వెళ్ళగలవు. ఆమేన్. నీ అల్ప విశ్వాసాన్ని నువ్వు గొప్ప విశ్వాసాన్ని మార్చుకోగలవు అని బైబిల్ స్పష్టంగా తెలియజేస్తా ఉంది. ఆమేన్. సో ఎలాగా అని చెప్పంటే, యేసుక్రీస్తు ఒక ఉపమానం చెప్తున్నాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 31వ వచనం ఒకసారి తీయండి. అల్ప విశ్వాసాన్ని గొప్ప విశ్వాసంగా మార్చాలి అంటే ఏం చేయాలి? మత్తయి సువార్త 13వ అధ్యాయము 31. ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పాను. పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. ఆమేన్. అది విత్తనములన్నిటిలో చిన్నదే గాని, విత్తనాలన్నింటిలో ఏంటది? చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మలందు నివసించినంత చిట్టగును. హల్లెలూయా. అంటే ఇంకో చోట మనం చూస్తాం, మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే, యేసు చెప్తున్నాడు, మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండను చూచి నువ్వు సముద్రంలో పడమని చెప్తే అది పడదు అన్నాడు ఆయన. ఆమేన్. అంటే యేసు ప్రభు యొక్క ఉద్దేశం ఏంటి అని చెప్పంటే, ఆవగింజ అంటే చాలా చిన్నది. ఏం రాశారు ఇక్కడ? అది విత్తనములన్నిటిలో చిన్నది. నువ్వు ఏ విత్తనాలు తీసుకున్నా ఆ విత్తనాలన్నిటిలో కూడా చిన్నది ఏంటంటే ఆవగింజ. ఆమేన్. అంటే ఆవగింజతో యేసు ప్రభు విశ్వాసాన్ని పోల్చాడు. ఆవగింజంత విశ్వాసం మీకుంటే అంటాడు ఆయన. అంటే అల్ప విశ్వాసం మీకు ఉంటే, హల్లెలూయా, నువ్వు కొండను చూచి వెళ్ళి సముద్రంలో పడమంటే పడుతుందంట. అదెట్లా? అల్ప విశ్వాసంతో కొండను ఎట్లా పెకిలిస్తావు? చిన్న విశ్వాసంతో కొండను ఎట్లా పెకిలిస్తావు అని అంటే ఇక్కడ యేసు ప్రభు దానికి సమాధానం చెప్తున్నాడు. ఆమేన్. సో అల్ప విశ్వాసముతో కొండను పెకిలిచేట్టుగా అక్కడ మనకు అర్థమవుతుంది. కానీ ఇక్కడ చూస్తే అది ఏ విధంగా అల్ప విశ్వాసంతో నువ్వు చేయగలుగుతావో దేవుడు చెప్తున్నాడు. అదేంటి అంటే, విత్తనములన్నింటిలో అది చిన్నదే గాని, అనగా నీకున్నటువంటి అల్ప విశ్వాసము అది గావగింజలాగా ఉన్నది. ఇప్పుడు ఆ అల్ప విశ్వాసాన్ని తీసుకో. హల్లెలూయా. తీసుకొని నువ్వేం చేయాలి అని చెప్పంటే, ఒకడు పొలంలో నువ్వు దాన్ని విత్తాలి. ఆవగింజను తీసుకొని ఆ అల్ప విశ్వాసం తీసుకొని నువ్వు విత్తాల. విత్తినప్పుడు నువ్వేం చేస్తావు? దానికి నీళ్లు పోస్తూ ఉంటావు. ఆమేన్. ప్రతిరోజు కూడా నీళ్లు పోస్తూ ఉంటావు. కానీ ఏంటది? ఆవగింజే, చిన్నదే, అల్ప విశ్వాసమే. కానీ నీవు దానికి ప్రతిరోజు నీళ్లు పోసినప్పుడు అది ఏమవుతుంది? పెరుగుతూ ఉంటుంది. ఆమేన్. పెరుగుతూ ఉంటుంది. ఎంతగా పెరుగుతుంది అంటే ఆకాశ పక్షులు కూడా వచ్చి దానిలో గూడు పెట్టుకునే అంత గొప్పగా ఎదుగుతుంటది. హల్లెలూయా.
ఏంటది? చిన్న ఆలోచించే అల్ప విశ్వాసమే, కానీ దానికి నీళ్లు పోసినప్పుడు, అనగా దానికి వాక్యాన్ని నువ్వు ఇచ్చినప్పుడు, హల్లెలూయా, వాక్యము నువ్వు విన్నప్పుడు, వాక్యం విని 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 నీకు ఏమవుతుందంటే నీ లోపల అల్ప విశ్వాసం పెరుగుతూ ఉంటుంది. హల్లెలూయా. అది ప్రారంభం అల్పమైంది, ప్రారంభం అది చిన్న విశ్వాసమే, అల్ప విశ్వాసమే, కానీ నువ్వు ప్రతిరోజు వచ్చి వాక్యం వింటా ఉన్నావు, ప్రతిరోజు బైబిల్ చదువుతా ఉన్నావు, ప్రతిరోజు వర్తమానం చదువుతూ ఉన్నావు, ప్రతిరోజు వర్తమానం వింటూనే ఉన్నావు, ప్రతి ఆదివారం వచ్చి వాక్యం వింటున్నావు, ప్రతి బుధవారం వచ్చి వాక్యం వింటున్నావు, ప్రతి సువార్త గుడిలో వచ్చి వాక్యాన్ని నువ్వు వింటున్నావు. వింటున్నప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు అంటే నీ లోపల ఉంటున్న అల్ప విశ్వాసానికి నువ్వు నీళ్లు పోస్తా ఉన్నావు. హల్లెలూయా. సో నీళ్లు పోస్తున్నప్పుడు అదేమవుతుందంటే పెరుగుతూ ఉంటుంది, చిన్నది చిన్నదిలాగా ఉండదండి. ఆమేన్. సో పెరిగి 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 అది కూర మొక్కల నీటిలో కూడా గొప్పదవుతుంది అంట. హల్లెలూయా. సో అంత పెద్దదైనప్పుడు ఇప్పుడు నువ్వు ఇదిగో కొండ లే అంటే అక్కడి నుంచి లేచేది సముద్రంలో పడుతుంది. హల్లెలూయా. యేసు చెప్పిన మీనింగ్ అది. నీవు ఆవగింజంత విశ్వాసం నీకుంటే, ఆమేన్, కొండను చూసి ఎత్తబడి నువ్వు సముద్రంలో పడేయబట్టేది ఆ మాట జరుగుతుందని చెప్పి అన్నాడు ఆయన. అది ఎప్పుడు జరుగుతుందంటే నీ అల్ప విశ్వాసాన్ని నువ్వు వాక్యంతో పోషించినప్పుడు. హల్లెలూయా. అది పెద్దదవుతుంది, ఆ విశ్వాసం గొప్ప విశ్వాసంగా మారుతుంది. ఆమేన్. సో కాబట్టి నీవు అల్ప విశ్వాసం కలిగి ఉన్నావు అని చెప్పి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నేను చేయవలసింది ఏంటి అంటే వాక్యాన్ని వినాలి. వాక్యం ప్రతిరోజు వింటున్నప్పుడు వినుట వలన విశ్వాసము కలుగును. హల్లెలూయా. కాబట్టి ఆ కూర మొక్కలో ఆ ఆవగింజలో కూర గింజలన్నింటిలో కూడా చిన్నదైనటువంటి ఆ అల్ప విశ్వాసం ఇప్పుడు పెరిగి పెద్దదవుతుంది, అన్నిటికంటే కూడా అది పెద్దదవుతుంది. కాబట్టి ప్రియ సోదరి సోదరా, మనము అల్ప విశ్వాసం కలిగి ఉన్న బాధపడాల్సిన అవసరం లేదు. ప్రతి దినము కూడా వాక్యాన్ని వినండి, ప్రతి దినము కూడా వర్తమానాన్ని చదవండి, వర్తమానాన్ని వినండి. ఖచ్చితంగా మీ విశ్వాసం వృద్ధి చెందుతుంది. ఎంతగా అంటే నీ శరీరం మార్పు చెందినంత విశ్వాసం నీకు వస్తుంది. రెప్పపాట్లు నీ శరీరము మార్పు చెందినంత విశ్వాసం నువ్వు పొందుకుంటావు, ఎందుకంటే అది గొప్ప విశ్వాసంగా మారుతుంది. హల్లెలూయా. ఒకప్పుడు నీకు చిన్న జ్వరాన్ని తగ్గించుకోవడానికి కూడా నీ విశ్వాసం సరిపోయే స్థితిలో ఉన్న నువ్వు ఎప్పుడైతే వాక్యాన్ని వింటా ఉన్నావో అది నీ శరీరాన్ని మార్పు చెందించే విశ్వాసంగా అది మారుతుంది. హల్లెలూయా. కాబట్టి నువ్వు అల్ప విశ్వాసాన్ని పెంచుకోగలిగే అవకాశము ఉన్నది. ఆమేన్. అలాగే ఇంకొక కేటగిరీ ఉంది, అదేంటి అని అంటే ఫెయిత్లెస్, విశ్వాసం లేని స్థితి. అసలు కొంతమందికి విశ్వాసమే ఉండదు, కొంతమందికి నమ్మకమే ఉండదు. మరి అట్లాంటి వాళ్ళు ఏంటండి, వాళ్ళు అవిశ్వాసులు కాదు, విశ్వాసం లేనోళ్ళు. ఆమేన్. విశ్వాసం లేని వాళ్ళకి అవిశ్వాసులకి తేడా ఉంది. వాడు నమ్మకపోవటం కాదు, వాడికి విశ్వాసం లేదంతే. ఆమేన్. విశ్వాసం సున్నా. ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళు ఉన్నారా అని చెప్పంటే మరి వాళ్ళు ఏం చేయాలా? హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఎక్కడున్నారు వీళ్ళు? విశ్వాసం లేని వాళ్ళు. ఈ కేటగిరీ ఎక్కడుంది అంటే మార్కు సువార్త 9వ అధ్యాయము 17వ వచనం. జనసమూహంలో ఒకడు, బోధకుడా, మూగదయ్యము పట్టిన నా కుమారుణ్ణి నీ వద్దకు తీసుకుని వచ్చి తిని, అది ఎక్కడ వారిని పట్టునో అక్కడ వారిని పడద్రోయును. అప్పుడు వాడు నురుగు కార్చుకొని పళ్ళు కొరుక్కొని మూర్ఛిల్లును. దాన్ని వెళ్ళగొట్టుటని నీ శిష్యులను అడిగి తిని గాని అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పాను. అందుకైన చూడండి, విశ్వాసము లేని తరం వారులారా. ఏమంటాడు ఆయన? అల్ప విశ్వాసం అంటే ఇప్పుడు విశ్వాసము లేని తరం వారులారా. హల్లెలూయా. సో విశ్వాసం లేని తరం కూడా ఉంది. విశ్వాసం లేని తరం వారులారా, నేను ఎంతకాలం మీతో ఉందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును, వారిని నా యొద్దకు తీసుకొని నేను వారితో చెప్పగా వారు ఆయన యొద్దకు వారిని తీసుకుని వచ్చిరి. దయ్యము ఆయనను చూడగానే వారిని వెలువలాడించిన కనుక వాడు నేలపడి నురుగు కార్చుకుని పొరలాడుచుండెను. అప్పుడు ఆయన, ఇది వీనికి సంభవించి ఎంతకాలమైందని వాని తండ్రిని అడుగుగా అతడు, బాల్యం నుండి అది వారిని నాశనం చేయవాలని తరచుగా అగ్నిలోను నీళ్లలోను పడద్రోయును. ఏమైనను వీడు ఆయన అంటాడు, ఏమైనను నీ వలన అయితే మా మీద కనికరపడి మాకు సహాయం చేయము అని.
ఆ తండ్రి ఎవరైతే మోర్చరోగం ఉన్నాడో అతని తండ్రి అంటాడు, నీ వల్ల ఏమైతే మంది దయించి చెయ్యి అంటాడు యేసుప్రభుని ముట్టుకొని. హల్లెలూయా. నీ వలనైతే ఇప్పుడు ఏమైనానో నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయం చేయం, నీ వల్ల ఏమైతే మాకు సాయం చేయ అని చెప్పి దేవుడు అంటాడు ఆయన. ఇప్పుడు యేసుప్రభు అంటాడు, అందుకు యేసు నమ్ముట నీ వలనైతే అంటాడు ఆయన. హల్లెలూయా. ఆయన ఏమడిగాడు? దేవుడిని ఏమన్నాడు? నీ వలన ఏమైనా అవుతా నాకు సహాయం చేయి అని అంటే, ఇప్పుడు యేసుప్రభు అంటున్నాడు, నమ్ముట నీ వలనైతే. హల్లెలూయా. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. హల్లెలూయా. నమ్ముట నీ వలనైతే నాకు అన్ని సాధ్యం అంటాడు ఆయన. ఆమేన్. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. సో నువ్వు నమ్మితే నేను చేస్తాను అంటలేదు ఆయన, నువ్వు నమ్మితే నువ్వే చేస్తావు. హల్లెలూయా. సో కాబట్టి వెంటనే అందుకు యేసు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమైన అతనితో చెప్పాను. వెంటనే ఆ చిన్నవాని తండ్రి నమ్ముచున్నాను, ఆయన ఏమంటాడు? నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పాను. హల్లెలూయా. ఇప్పుడు ఆయన అంటాడు, నేను నమ్ముచున్నాను కానీ నాకు అపనమ్మకం లేకుండా సహాయం చేయి అంటే, అపనమ్మకం ఉంది అంతకుముందు, ఇప్పుడు ఆయన ఏమంటాడంటే నాకు అపనమ్మకం లేకుండా సహాయం చేయి. అంతకుముందు విశ్వాసం లేని స్థితిలో ఉన్నాడు, అందుకే ఆయన ఏమంటాడు, నీ వల్ల ఎవరైతే చెయ్యి అంటాడు. అంటే ఆయనకి విశ్వాసం లేదు, యేసుప్రభు మీద విశ్వాసం లేదు. అని ఇప్పుడు యేసుప్రభు నమ్ముట నీ వల్ల నమ్మువారికి సమస్య సాధ్యమే అని చెప్పంటే, అయ్యా నమ్ముచున్నాను కానీ అపనమ్మకం లేకుండా నాకు సహాయం చేయి అంటే, విశ్వాసం లేని స్థితిలోనూ ఉన్నా కూడా ఆమేన్ దేవుడు నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. అల్ప విశ్వాసం వల్ల నీకు దేవుడు సహాయం చేస్తాడు. అసలు విశ్వాసమే లేదు నాకు కానీ నేను నమ్మాలనుకున్నాను తండ్రి, ఆమేన్ నాకు నమ్మకం కలిగించు తండ్రి, నాకు సహాయం చేయి ప్రభువా, నేను విశ్వాసం లేనిలాగా ఉన్నాను కానీ నాకు విశ్వాసం కావాలని ఉంది, నేను నమ్మాలని నాకు ఉంది, నాకు సహాయం చేయవా అని చెప్పంటే, విశ్వాసం లేని నిన్ను కూడా విశ్వాసిగా మార్చగల దేవుడు ఆయన. హల్లెలూయా. ఎందుకనంటే విశ్వాసానికి కర్తయు ఆమేన్ దానిని కొనసాగించి ముగించేదేవరు యేసుప్రభు. హల్లెలూయా. సో కాబట్టి ఎవరికైనా విశ్వాసం ఇవ్వాలంటే ఎవరు ఇవ్వాలి? యేసుప్రభు ఇవ్వాలి, దేవుడు ఇవ్వాలి. అందుకోసమే నాకు నమ్మకం అపనమ్మకం లేకుండా సహాయం చెయ్యి, నాకు ఈ విశ్వాసం లేని స్థితిలో వచ్చి నన్ను బయటికి తీసుకురా, నాకు విశ్వాసం అని చెప్పంటే, ఇప్పుడు ఆయన ఆ విధంగా అతనికి విశ్వాసాన్ని ఇస్తా ఉన్నాడు. అంటే నీకు విశ్వాసం లేకపోయినా దేవుణ్ణి అడిగి, అయ్యా నీకు ఒప్పుకొని నాకు నిజంగానే విశ్వాసం లేదు, నేను నమ్మకం లేని స్థితిలో ఉన్నాను కాబట్టి నాకు సహాయం చెప్పంటే ఖచ్చితంగా దేవుడు మనకి సహాయం చేస్తాడు. నీ విశ్వాసాన్ని ఆయన వృద్ధి చెందిస్తాడు, నీకు విశ్వాసాన్ని ఇస్తాడు. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, మనము ఏ స్థితిలో ఉన్నా సరే దేవుడు మనకి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి నాకు దేవుడు సహాయం చేయలేదు కాబట్టి నేను నమ్మట్లేదు, నేను చూస్తేనే నమ్ముతాను, నేను అది ఇది అని చెప్పి చెప్పడానికి సాకులు చెప్పడానికి లేదు. నీకు అల్ప విశ్వాసం ఉంది కాబట్టి నేను అట్లా చేశాను అనడానికి లేదు, నాకు విశ్వాసం లేని స్థితిలో ఉన్నాను కాబట్టి నేను అట్లా చేశాను అనడానికి లేదు. నువ్వు అల్ప విశ్వాసం ఉన్నా దాన్ని వృద్ధి చేయిస్తున్నాడు దేవుడు, నీకు అసలు విశ్వాసమే లేకపోయినా విశ్వాసం ఇస్తున్నాడు దేవుడు. కాబట్టి నీ పరిస్థితి ఎలా ఉన్నా సరే, నీ కుటుంబంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే, నీవు గనక దేవుణ్ణి అడిగితే, ఆమేన్ నా కుటుంబ పరిస్థితులు మార్చగలిగే విశ్వాసం నాకు ఇవ్వు ప్రభువా, ఆమేన్ నా భర్త తాగుతున్నాడు, నా కూతురు మాట వినట్లేదు, నా పిల్లలు చెడిపోతా ఉన్నారు, వాళ్ళని మార్చగలిగేటువంటి విశ్వాసం నాకు ఇవ్వు అని చెప్పి అడిగితే ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. సో కాబట్టి నీ యొక్క పరిస్థితిని మార్చగలిగేటువంటి విశ్వాసాన్ని దేవుడు నీకు ఇస్తాడు. దానికి చేయవలసిందంటే యేసుప్రభుని అడగాల. ఆమేన్. సో నాకు అల్ప విశ్వాసం ఉంది, నాకు సరిపోవట్లేదు నాకు విశ్వాసం, దాన్ని పెంచు ప్రభు అని చెప్పని నువ్వు ఎప్పుడైతే అడుగుతావో అప్పుడు దేవుడి యొక్క వాక్యాన్ని ఎప్పుడైతే వింటా ఉంటావో నీ విశ్వాసాన్ని దేవుడు పెంపొందిస్తాడు. ఆమేన్. అల్ప విశ్వాసం వచ్చి నిన్ను అధిక విశ్వాసంలోకి, గొప్ప విశ్వాసంలోకి దేవుడు నిన్ను తీసుకెళ్తాడు. ఒకవేళ దేవుడు విశ్వాసం లేని పరిస్థితులు ఉన్నా సరే దేవుడు నీకు అప్పుడు కూడా సహాయం చేసి దేవుడు నీకు విశ్వాసాన్ని ఇస్తాడు. కాబట్టి మీ సోదరి సోదరా, ఆ విధంగా నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఒకసారి గమనించి, ఏ స్థితిలో ఉన్నా సరే ఆ స్థితిలో నువ్వు దేవుడికి అడిగితే దేవుడు నీ యొక్క ఆ ఫెయిత్ కేటగిరీని,
ఆ ఫెయిత్ యొక్క రకాన్ని, ఆ విశ్వాసం యొక్క రకాన్ని నీకు మార్చగల దేవుడే. హల్లెలూయా. గొప్ప విశ్వాసానికి నిన్ను తీసుకెళ్ళగల దేవుడైనా. కాబట్టి ఆ విధంగా మనం గుర్తిద్దాం, దేవుని మనం ప్రార్థన చేద్దాం, మన పరిస్థితులు మారే విధంగా, మనకు నమ్మకం కలిగే విధంగా దేవుడిని అడిగితే మనకు విశ్వాసాన్ని ఆయన పెంపొందిస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ఈ సమయంలో మరి అందరూ కూడా ఎక్కడ వాళ్ళు అక్కడ ప్రార్థన చేసుకుంటా ఉండండి. ఎవరికి వాళ్ళు మరి ప్రభురాత్రి భోజనాలకు వెళదాం. ఎవరు కూడా అన్నిటి తిరగొద్దు. మేక